అందరికీ నమస్కారం అండి. ఎకో బోడెన్ రచించినటువంటి ఆత్మాయనం అనే పుస్తకంలో మొదటి 2 అధ్యాయాలు పూర్తయిపోగా ఇప్పుడు 3వ అధ్యాయం చూడబోతున్నాం. అసలు ఆత్మాయనం అనే పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటిసారి ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మొదటి 2 పార్ట్స్ కూడా చూసిన తరువాత ఈ పార్ట్ చూడవలసిందిగా మీ అందరికీ మనవి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఆత్మ అంటే ఎలా ఉంటుంది? ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుందా? దానికి నాశనం ఉంటుందా అనే ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం తెలుసుకుందాం. ఇందులో మానవ శరీరం ఆత్మ యొక్క ప్రతిబింబం అని లుడ్విగ్ వి గెన్స్టీన్ అంటున్నారు. అంటే మనం అద్దంలో చూసుకునేటప్పుడు మన ప్రతిబింబం మనకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే ఆత్మ యొక్క ప్రతిబింబమే మన మానవ శరీరం అని ఈ లుడ్విన్ అనే వ్యక్తి చెప్తున్నారు. అలాగే భౌతికంగా స్పృశించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని, అంటే ముట్టుకోవడానికి అంటుకోవడానికి కూడా కనిపించని తగలని మనిషిలోని ఒక ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని వెబ్స్టర్ సంబోధించారు. దీనిని ఎకో బోడెన్ గారు అంగీకరిస్తూ ఎకో బోడెన్ గారు ఏమంటున్నారంటే మనలోని మరణం లేని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని. అంతే కదా, మన శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అని ఎకో బోడెన్ గారు అంటున్నారు. ఇప్పటి వరకు మనము మాట్లాడుకున్నది ఆత్మ గురించి. ఇప్పుడు చెప్పబోయేది ఎకో బోడెన్కి ఆత్మతో తొలి పరిచయం ఎప్పుడయ్యింది, ఎలా అయ్యింది అనే దాని గురించి. 14 సంవత్సరాల పిల్లవాడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అయితే ఈ బాబు 18 అడుగుల ఎత్తు నుండి తలక్రిందులుగా కిందకు పడిపోయిన అబ్బాయి అన్నమాట. అయితే ఈ అబ్బాయికి ఎకో బోడెన్ స్వస్థత చేకూరుస్తున్నారు. స్వస్థత చేకూర్చడానికి హాస్పిటల్కి వెళ్ళారనమాట. మొదటిసారిగా అసలు ఆత్మ అంటే ఏమిటి అన్న విషయంపై అవగాహన కలిగింది కూడా ఈవిడికి అక్కడే. అదే ఎకో బోడెన్ గారికి ఆత్మతో తొలి పరిచయం అనమాట. రూమ్లో ఎకో బోడెన్తో పాటు కోమాలో ఉన్న ఈ పిల్లవాడు ఉంటాడు. అయితే ఎకో బోడెన్ స్వస్థత చేకూర్చడానికి ఆ పిల్లవాడి శరీరంపై చేతులు పెట్టి పిల్లవాడిని చూస్తూ ఉన్న సమయంలో వెనక వైపు నుండి ఆమెకి ఒక మగ గొంతు వినిపిస్తుంది. ఆ మగ గొంతు ఏం చెప్తుంది అని అంటే, నా మెదడులో గొంతు భాగానికి సంబంధించిన భాగాన్ని సరిచేయండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అంటుందన్నమాట. ఆ వాయిస్ వినబడగానే ఒక్కసారి ఈవిడ తడబడి, రూమ్లో ఉన్నది మా ఇద్దరమే కదా, ఇంకా ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది అన్న ఫ్యూజన్లో ఉంటారన్నమాట. ఎందుకంటే అదే ఎకో బోడెన్ గారికి మొదటిసారి ఆత్మతో ఆయన పరిచయం అనమాట. ఒక మగ గొంతు వినబడగానే మొదట్లో ఎకో బోడెన్ భయపడిన తర్వాత నెమ్మదిగా నిలదొక్కుని వెనక్కి తిరిగి చూడగా ఆ రూమ్లో ఒక మూలన పారదర్శక ప్రతిరూపాన్ని ఎకో బోడెన్ చూడగలిగారు. నీవెవరు అని ఆ ప్రతిరూపాన్ని ఎకో బోడెన్ అడగగా, మీ ద్వారా స్వస్థత చేయబడుతున్న మీ ఎదురుగా కోమాలో ఉన్నటువంటి శరీరం యొక్క ఆత్మని అని సమాధానం ఇస్తుంది. ఇది విన్నటువంటి ఎకో బోడెన్ ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురయ్యి, నేను చూస్తున్నది వింటున్నది అంతా నిజమేనా, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నిజమేనా అని తనలో తాను అనుకున్నారంట. అంతేకాకుండా పిల్లవాడి ఆత్మ ఎకో బోడెన్తో ఇలా అంటుందంట, శరీరం నుంచి ఆత్మ బయటికి రావడము వెళ్ళడం అనేది చాలా సహజమైనదని, దీనివల్ల ఆత్మ బయటికి రావడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రమాదము జరగదు అని కూడా చెప్పిందంట. మళ్ళీ ఆ రూపం తన గొంతుకు సంబంధించిన మెదడులో భాగాన్ని సరిచేయమని చెప్పి ఆ రూమ్లో నుంచి బయటికి గాల్లో తేలుతూ వెళ్ళిపోయిందంట. తన ఎదురుగా ఉన్న పిల్లవాడి శరీరం నిశ్చలంగా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా నిదానంగా జరుగుతున్నాయంట. ఎకో బోడెన్కి మాత్రం ఒక్క క్షణం ఇదంతా జరుగుతున్నది నిజమా అబద్ధమా అన్న సందిగ్ధంలో పడిపోయారంట. ఈలోపు బయటికి వెళ్ళినటువంటి ఆత్మ తిరిగి వచ్చి ఆ శరీరంలోనికి పునఃప్రవేశించిందంట. ఆ ఆత్మ ఆ శరీరంలోనికి ప్రవేశించగానే ఆ బాలుడిలో ఇంతకు ముందు లేనటువంటి ఒక జీవశక్తి తన శరీరంలోనికి ప్రవేశించడాన్ని ఎకో బోడెన్ గారు గుర్తించారు. మెల్లగా ఆ బాలుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సాధారణ స్థితికి రావడం కూడా గమనించారు. ఆ తరువాత బాలుని యొక్క శరీరంలో మెల్లగా కదలికలు మొదలయ్యాయి. ఆ కదలికలు మొదలవ్వడంతో నొప్పికి శరీరం మూలగడం స్టార్ట్ చేసిందంట. ఆ బాలుడికి మెలకువ రాగానే ఎకో బోడెన్ ఆ బాలుడి యొక్క గొంతుకు సంబంధించిన భాగం తన మెదడు భాగంలో ఎక్కడ ఉందో నాకు తెలీదు అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ బాలుడు నిశ్చల స్థితిలోనే ఉండి తన చేత్తో నుదుటిలో ఒక భాగాన్ని సూచించాడంట. అప్పుడు ఆ రూమ్లో ఉన్నటువంటి నర్సు ఆ బాలుడు తన నుదుటిపై చూపించిన భాగమే తన గొంతుకు సంబంధించిన భాగము అని చెప్పిందంట.
అయితే ఆ బాలుడికి ఎకోబోడెన్ స్వస్థత చేస్తున్నంతసేపు కూడా ఆ బాలుడి శరీరం నుండి ఆత్మ బయటికి వస్తూ వెళుతూ ఆ శరీరంలో ఎక్కడెక్కడ స్వస్థత అవసరమో ఆ భాగాలన్నింటినీ కూడా ఎకోబోడెన్కి చెప్తూ అటు ఇటు అంటే లోపలికి బయటికి వస్తూ వెళ్తూ ఉండేదంట. ఆ రాత్రి మొదలుకొని ఎన్నో వందల ఆత్మలు ఎకోబోడెన్ స్వస్థత చేకూర్చే పనిలో ఉన్నప్పుడు తనతో కలిసి తనకి సహాయం చేస్తూ ఎన్నో విషయాలను నేర్పించాయంట. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఆత్మాయనం అనే పుస్తకంలో ఎకోబోడెన్ గారు చక్కగా వివరించారు మనందరికీ కూడా. ఆత్మ సృష్టి, ఆత్మ అనేది ఎలా సృష్టింపబడిందో ఇప్పుడు తెలుసుకుందాం మనందరం కూడా. ప్రతి మానవ శరీరం కూడా ఒక ఆత్మను కలిగి ఉంటుంది. అయితే మనం సహజంగా ఆలోచిస్తాము ఏంటంటే మన ఆత్మ వేరు శరీరం వేరు అని. కానీ నిజానికి ఆత్మ వేరు కాదు. ఆత్మ అనేది ఒక అద్భుతమైన శక్తితో తయారు చేయబడింది. ఒక కాంతి జీవులు, అవి ఏ రూపాన్నైనా కూడా ధరించగలవన్నమాట. అయితే ఎకోబోడెన్ సంభాషించిన ఆత్మలన్నీ చాలా వరకు మానవ రూపంలో కనబడేవంట. అంతేకాకుండా కొన్నిసార్లు కాంతి చారికులుగా నిర్దిష్టమైన ఆకారం లేని ఒక శక్తి స్వరూపాలుగా దర్శనమిస్తూ ఉంటాయంట. అయితే ఆత్మ ఏ రూపం ధరించిన ఆత్మ అనేది ఒక ఆలోచన, స్పర్శతో కూడిన జ్ఞాపకాలు, అంతు చిక్కని విషయాలు, మొత్తానికి ఆత్మ ఒక సజీవమైన శక్తి అని ఎకోబోడెన్ గారు అంటున్నారు. ఆ పరమాత్మ మొదటిగా ఆత్మను సృష్టించినప్పుడు దానికి ఆయనలోని దైవాంశను ప్రాణంగా ప్రవేశపెట్టాడంట. దాని వల్లనే మనలో దైవత్వం వెలువడుతుంది అని ఎకోబోడెన్ అంటున్నారు. దైవం మనుష్య రూపేణ అని అంటూ ఉంటారు కదా, అది మనం వింటూ ఉంటున్నాం. అయితే మనలో ఉన్న ఈ దైవత్వమే ఆ పరమాత్మ స్వరూపంగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఆ దైవత్వం నుండి నిరంతరం మనకి మార్గదర్శకాలను అందించే అంతరంగ సందేశాలు వెలువడుతుంటాయంట. అంటే మనకేదైనా సమాధానం కావాల్సినప్పుడు, మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు సమాధానం దానంతట అదే వచ్చేస్తూ ఉంటుంది కదా, వాటినే మార్గదర్శక సందేశాలు అంటారనమాట. ఇలా మనం లోపల అనుకోగానే మనకు సమాధానం రావడం, ఈ సంభాషణలన్నింటినీ కలిపి అంతర్ముఖ సంభాషణ అని అంటారు అని ఎకోబోడెన్ గారు చెప్తున్నారు. ఎలా అయితే శిశువు తల్లి గర్భంలో ఉండి పోషణను పొంది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత బయట ప్రపంచంలోకి వస్తుందో, అలాగే ఆత్మ కూడా సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మనితో ఉంటూ అన్నీ తెలుసుకొని అభివృద్ధిలో ఒక స్థాయి చేరుకున్న తర్వాత తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుంది. అంటే ఈ భూమి మీదకి వచ్చి జన్మను తీసుకొని, తల్లి గర్భంలో జన్మను తీసుకొని తన జీవిత చక్రాన్ని మొదలు పెడుతుందన్నమాట. పరమాత్ముని లోకం అంటే ఆత్మలోకం అనేది చాలా పరిపక్వతతో కూడిన లోకం అన్నమాట. అయితే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమాత్మ లోకానికి చాలా దూరంగా ఉన్నటువంటి ఈ భూలోకంకి వచ్చి ఈ భూలోకంలో మనం పాఠాలు నేర్చుకుంటాము. అంటే ఆ పరమాత్మే సృష్టించినటువంటి ఈ భూలోకాన్ని మనం జ్ఞానం నేర్చుకోవడానికి ఒక పాఠశాలగా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. ఆత్మస్వరూపమైనటువంటి మనం ఈ భూలోకాన్ని జ్ఞానం నేర్చుకోవడానికి ఒక పాఠశాలగా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. భూమి మీద జన్మ తీసుకున్నందుకు మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ ఈ భూమిని కూడా వృద్ధి చేయాలన్నదే ఆ పరమాత్ముని యొక్క ముఖ్య ఉద్దేశము అని ఎకోబోడెన్ గారు చెప్తున్నారు. మనుష్య రూపాలు ఎత్తినటువంటి మనం ఈ భూమి మీద జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనేక జన్మలతో పాటు అసంఖ్యాకమైన కాలాన్ని కూడా ఆ పరమాత్మే సృష్టించాడంట. అయితే ఆ పరమాత్మకు ప్రతిరూపంగా అంతులేని శక్తి సామర్థ్యాలతో మనల్ని మనం అత్యద్భుతంగా మరల్చుకునేటట్టు ఆ పరమాత్మ మనల్ని సృష్టించాడు. మనల్ని మనం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోగలమని మనకి తెలిస్తే మన జీవితం ఇప్పుడున్న దానికంటే ఎంతో విభిన్నంగా అద్భుతంగా ఉండేది అని ఎకోబోడెన్ గారు చెప్తున్నారు. మనం అంటే ఇక్కడ శరీరంలో ఉన్న ఆత్మ అని అర్థం. అదే అసలైన మనం. శరీరాన్ని ధరించిన ఆత్మ దైవత్వాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుందంట. మన ఆత్మలో ఉండే దివ్యశక్తే మనకి జీవాన్ని ఇస్తుంది అని ఎకోబోడెన్ అంటున్నారు. ఎలాగైతే ఆత్మ లేని శరీరం ఒక ఖాళీ కుండ లాంటిదో, అలాగే దైవత్వం లేని ఆత్మ కూడా శక్తి విహీనంగా ఉంటుందంట. అయితే అన్ని ఆత్మలను పరమాత్మ ఒకేసారి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడని కొందరంటే, మరికొందరు నిరంతరం కొత్త ఆత్మలను ఆ పరమాత్మ సృష్టిస్తూనే ఉంటాడు అని మరికొందరి అభిప్రాయం అంట.
ఇలా ఆత్మలన్నీ కూడా పరమాత్ముని చేత ఒకేసారి సృష్టింపబడ్డాయా లేదా నిరంతరం కూడా సృష్టింపబడుతున్నాయా అన్న దానిపై విభిన్నమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మన ఎకో బోడెన్ గారు మాత్రం ఆ అంతరంగం ఏమంటుంది అంటే, ఆ పరమాత్మ నిరంతరం ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడు, అందుకే మన జనాభా నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని ఎకో బోడెన్ గారు చెప్తున్నారు. అయితే పైన ఆత్మలను సృష్టింపబడటాన్ని చూస్తే ముందుగా సృష్టింపబడిన ఆత్మలను వృద్ధాత్మలు అని, ఎందుకంటే అవి ఎన్నో జన్మలను తీసుకుంటూ తన అనుభవాలని పోగు చేసుకుంటూ వస్తున్నాయి. అలాగే కొత్తగా సృష్టింపబడుతున్నటువంటి ఆత్మలను, చివరగా సృష్టింపబడుతున్నటువంటి ఆత్మలను నూతన ఆత్మలు అని చెప్పుకోవచ్చు అన్నమాట. వృద్ధాత్మలు అంటే భూమిపైన అనేక జన్మలు తీసుకొని ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఆత్మలు అన్నమాట. నూతన ఆత్మలు అంటే ఆ పరమాత్మను చేత ఇప్పుడే సృష్టించబడినటువంటి మొదటిసారి భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినటువంటి ఆత్మలు, ఇప్పుడిప్పుడే జ్ఞానాన్ని నేర్చుకుంటూ అనుభవాలని సంపాదించుకుంటున్నటువంటి ఆత్మలు అని అర్థం అన్నమాట. ఎకో బోడెన్ అప్పుడే పుట్టిన శిశువును చూసి అది వృద్ధాత్మ లేదా నూతనాత్మ అని కూడా చెప్పగలరంట. వృద్ధ ఆత్మను కలిగిన శిశువు పూర్తి ఎరుకతో కూడిన దృష్టి, అంటే నేను మళ్ళీ వచ్చాను అన్నటువంటి భావం తనలో కనిపిస్తుందంట. నూతన ఆత్మను కలిగి ఉన్న శిశువులో ఎరుకతో కూడినటువంటి దృష్టి ఉండదంట. ఏది ఏమైనా సరే శిశువు లేదా శరీరం అన్నది ఆత్మను కలిగి ఉంటుంది. మరి ఆ ఆత్మ భూమి మీదకి రావడానికి గల కారణము కూడా ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ప్రయాణం అనే అధ్యయనంలోనికి అడుగు పెడదాం. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక వెండి తీగ శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది. అంటే మన శరీరానికి ఆత్మకి మధ్య ఒక వెండి తీగ అనుసంధానించబడి ఉంటుందన్నమాట. మరణానంతరం ఆ బంధం తెగిపోతుంది. ఆత్మకు పరిమితులు లేవు, అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోగలదు. ఆ వెండి తీగకు హద్దులు లేవు, అది ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దూరం కూడా వెళ్ళగలుగుతుంది. ఆత్మకు మనస్సు తప్ప ఇంకేది అర్థం కాదంట. కొంతమందికి ఆత్మ ప్రయాణం లేదా సూక్ష్మ శరీర యానం అన్న విషయాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. మన ఆత్మ మన ఆధీనంలో ఉండదు అన్న విషయం చాలామందికి నచ్చదు. కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. చాలా వరకు ఆత్మలు మనం నిద్రిస్తున్నప్పుడు బయటకు వస్తాయి. అంతేకాకుండా మేలుకొని ఉన్నప్పుడు కూడా బయటకు వెళ్ళి తిరిగి తక్కువ సమయంలోనే మన శరీరంలోనికి తిరిగి ప్రవేశిస్తాయి. అంటే మనం నిద్రపోయిన తరువాత మన ఆత్మ మన శరీరం నుండి బయటకు వెళ్ళి అది చూడాలనుకున్న ప్రదేశాన్ని చూస్తుంది, వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్తుంది, మాట్లాడాలనుకున్న వ్యక్తితో మాట్లాడుతుంది, చెయ్యాలనుకున్న పనిని చేస్తుంది. అలాగే తిరిగి మళ్ళీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఉదయం లెగిసేసరికి అవే మనకి కలల రూపంలో గుర్తుంటాయన్నమాట. అలా కాకుండా మనం మెలకువలా ఉన్నప్పుడు కూడా, అంటే 10 మందిలో కలిసి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పరధ్యానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. వేరొకరు వచ్చి మనల్ని కదిపితే కానీ మనం ఆ సిచ్యువేషన్లోనికి రాలేము. దీనిని కూడా ఆత్మాయనము లేదా సూక్ష్మ శరీర యానం అనే అంటారు. అయితే మనం మెలకువగా ఉన్నప్పుడు జరిగే ఆత్మయానం అనేది చాలా తక్కువ సమయంలో జరుగుతుంది, ఎక్కువ సమయాన్ని తీసుకోదు. ఈ పుస్తకం ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నదో వివరిస్తుంది. శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చింది అని తెలియపరిచే కొన్ని సూచనలు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆకస్మికంగా గట్టి కదలిక వస్తుంది. క్షణికాలంలోనే మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం. అలాగే గాల్లో తేలుతున్న అనుభూతులనిచ్చే కలలు కంటాం, అవి వాస్తవమే అనిపిస్తాయి. అర్ధరాత్రి మెలకువ వచ్చిన కళ్ళు తెరవలేము, శరీరాన్ని కూడా కదపలేము. చనిపోయిన వారును మనకి ఇష్టమైన వారును కలలో కలిసినప్పటికీ నిజంగా కలిసినట్టు అనుభూతి పొందుతాం. కలలో మీకు ఇష్టమైన వారిని కలిసి మేలుకున్న తరువాత వాళ్ళని వదిలి వచ్చినందుకు బాధగా అనిపిస్తుంది. మనం మేలుకుని ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మన ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగానే రాత్రులు కలుగుతూ ఉంటాయి. ఎకో బోడెన్ తన దగ్గరికి స్వస్థత చేకూర్చుకోవడానికి వచ్చిన మనుషుల యొక్క ఆత్మలతో సంభాషిస్తున్నప్పుడు ఆ ఆత్మలు వాటి శరీరాలకు తన గురించి విషయాలను ఏమీ చెప్పవద్దు అని, అవి అర్థం చేసుకునే స్థాయి ఆ శరీరాలకు లేవు అని
చెప్పావంట. అంతే కదా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నటువంటి వింటున్నటువంటి మనలో చాలా మందే ఈ విషయాలను నమ్మరు. స్టోరీ వింటున్నటువంటి శరీరాలు ఈ విషయాలను నమ్మకపోయినా మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు తెలుసు ఇవన్నీ కూడా నిజమేనని, వాస్తవమేనని. అందుకే ఎకో బోడెన్ దగ్గరకు వచ్చినటువంటి ఆత్మలు తన శరీరానికి ఈ విషయాలను ఏవి కూడా చెప్పొద్దు అని అంటున్నాయి. ఎందుకు అని అంటే ఆ శరీరానికి అర్థం కాదు, ఈ విషయాలన్నీ కూడా అర్థం కావన్నమాట. అయితే ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవ జ్ఞానాన్ని సముపాదించుకోవడానికి శరీరాన్ని ఒక పరికరంలో ఉపయోగించుకుంటుందంట. ఆత్మ ఎల్లప్పుడూ భావోద్వేగాలకు దూరంగా ఉంటుందంట. ఆత్మ ఎల్లవేళలకు కూడా భావోద్వేగాలకు దూరంగా ఉంటుందంట. కానీ శరీర స్థితిలో ఉన్న మనం మాత్రం సహజంగా మనకి ఎదురైన సమస్యలన్నింటికీ కూడా భావోద్వేగాలతో స్పందిస్తూ ఉంటామంట. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి, అలాగే ఈ స్టోరీని నమ్ముతున్నటువంటి మీరందరికీ ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా హయ్యర్ సోల్స్, అంటే దివ్య ఆత్మలు. జీవితం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్న కుతూహం కలిగినటువంటి దివ్యాత్మలు మీరందరూ కూడా. ధ్యానం చేస్తూ, ఇలాంటి స్పిరిచువల్ బుక్స్ చదువుతూ మీ ఆత్మ యొక్క ఎదుగుదలకి మీరు ఉపయోగపడాలని, ఈ శరీరాన్ని తీసుకొని ఈ జన్మను అనుభవిస్తున్నందుకు ఎంత జ్ఞానాన్ని ఈ జన్మలో నేర్చుకోగలమో అంత జ్ఞానాన్ని నేర్చుకుని అద్భుతమైన దివ్యాత్మలుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో ఆత్మ ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు జరుగుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.